ఏమండి ఇప్పుడు టైం ఎంత అయింది? అసలు ఆనం మతుందా మీకు? 3 రోజుల నుంచి తెల్లారకుండా వెళ్ళిపోతున్నారు. అర్ధరాత్రి వస్తున్నారు. పిల్లలు లేరుగాడు సరిపోయింది. అసలు పిల్లలు ఉంటే నాన్న ఎలా ఉంటాడమ్మా అని అడుగుతారు. అలా అర్థం లేకుండా ఈ తిరుగుడు ఏంటంటే నాకు అర్థం అవట్లేదు. చేసిన పని అంతా పిల్లలకి చెప్పాలి కదా. ఏం చెప్తున్నారు? తల్లి కొందరు వేసాడు కదా, ఎంత చెప్పాలి, వాళ్ళు గుర్తు చేయాలి. అలాగే దీపం పథకం వేసారు. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అన్నదాత సుఖ ఈ నెల వేస్తున్నారు. బడి పిల్లలకి అందరికి కూడా ఫీజులు ఫ్రీ. వాళ్ళు బట్టలు ఇచ్చారు. అవన్నీ వాళ్ళకి చెప్పి గుర్తు చేయాలి కదా. ఇచ్చినవన్నీ కూడా రేపు ఆగస్టు మీకు తిరిగి బస్సు ఇస్తారు. ఇవన్నీ చేయాలి కదా. ఇప్పటికే 4 ఇచ్చేసారు. ఇంకో 2 ఇవ్వలేదని ఆందోళన పడుతున్నారు. కంగారు పడుతూ అవన్నీ కూడా 1500 మరి 1500 అది ఇస్తారు. ఆడబట్టినది ఇస్తారా? ఇస్తారమ్మా. అంటే ఎవరికి ఏం కావాలి అది ఇచ్చినాక మీరు సంతృప్తిగా ఉంటారు కదా. మరి అవును అడిగి ఇస్తా అన్నారు గట్టి అడుగుతాను. అయితే అడగాం కదా. ఈ స్కీమ్లు అన్ని అమలు జరుపుతారు. ఓదంతా తోటి జరిగితే